వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగాల కోసం, మెరుగైన ఆదాయం, లైఫ్ స్టైల్ కోసం సొంత ఊరుని, దేశాన్ని వదిలి విదేశాలకు వలస వెళ్తూ ఉంటాం. అయితే అక్కడ వసతులు, పరిస్థితులు బాగున్నంత వరకు మనకి ఎలాంటి బాధ ఉండదు. కానీ అంతా చక్కబడింది, ఇక లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయొచ్చు అనుకునే సమయానికి ఏదో ఒక దారుణం, ప్రమాదం లేదా దురదృష్టం ఎదురై కష్టాల కొలిమిలోకి నెట్టేస్తుంది. ఇది చాలా మంది జీవితాల్లో రోజు జరిగే సాధారణ ప్రక్రియ. అయితే ఇదే పరిస్థితి కన్నవాళ్లకు, కట్టుకున్న వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు జరిగితే ఆ ఊహలే భయంకరంగా ఉంటాయి. అలాంటిది గత కొంతకాలంగా హైర్ స్టడీస్, జాబ్ అంటూ విదేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. ఈ మేరకు ఇందులో భారతీయులే ప్రథమంగా ఉన్నారు. ఆయా దేశాలకు వెళ్లి క్షేమంగా ఉంటే అంతా హ్యాపీ. కానీ కొన్ని నెలలుగా ఈ పరిస్థితులు విదేశాల్లో కనిపించట్లేదు. వారంలో 2-3 వార్తలు భారతీయ సంతతికి చెందిన వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు అందరిలోనూ ఆందోళన నెలకొనేలా చేస్తోంది. ఈ మేరకు తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 యువకులు ఆస్ట్రేలియాలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలోని జలపాతంలో కొట్టుకుపోయి 2 ఆంధ్ర యువకులు మృతి చెందారు. జలపాతంలోకి జారిపడిన తోటి స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో 2 జలపాతంలో పడి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. 2లో ఒకరు బాపట్ల జిల్లాకు చెందినవారు కాగా మరొకరు నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు. ఈ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ యువకుల స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జూలై 16 మంగళవారం ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్లాండ్లోని మిల్లామిల్లా వాటర్ ఫాల్స్ వద్ద చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరి మండలం వరపర్లవారిపాలెం గ్రామానికి చెందిన 29 ఏళ్ల ముప్పరాజు చైతన్య ఎంఎస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి ఉద్యోగం చేస్తున్నారు. బాపట్లకు చెందిన బొప్ప సూర్యతేజ కూడా ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు. 2 తెలుగువారు, అందులోనూ ఆంధ్రాకు చెందిన వారు కావడంతో ఆస్ట్రేలియాలో వారిద్దరు స్నేహితులుగా తరచూ కలుస్తూ ఉండేవారు. నెల్లూరు జిల్లా కందుకూరి పట్టణం వరపర్లవారిపాలెం గ్రామానికి చెందిన ముప్పరాజు రామారావు, రమాదేవి కుమారుడు ఈ ముప్పరాజు చైతన్య. రామారావు కుమారుడు చైతన్య ఆస్ట్రేలియాలో ఉండగా కుమార్తె అమెరికాలో ఉంటుంది. గుంటూరులో బీటెక్ పూర్తి చేసుకున్న చైతన్య ఎంఎస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక వృత్తిరీత్యా అక్కడే స్థిరపడ్డాడు. 2023లో చైతన్యకు గుంటూరు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. భార్యతో కలిసి చైతన్య ఆస్ట్రేలియాలోనే నివాసం ఉంటున్నాడు. కొన్ని కుటుంబ పనులు ఉన్న నేపథ్యంలో చైతన్య భార్య ఇటీవల స్వగ్రామానికి వెళ్లింది. దీంతో చైతన్య మరో 2 స్నేహితులతో కలిసి మంగళవారం ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్లాండ్లోని మిల్లామిల్లా వాటర్ ఫాల్స్ వద్దకు విహారయాత్రకు వెళ్లాడు. స్నేహితుడు సూర్యతేజ జలపాతంలోకి జారిపడ్డంతో తనను కాపాడేందుకు చైతన్య ప్రయత్నించాడు. ఈ క్రమంలో చైతన్య కూడా జలపాతంలోకి పడిపోయాడు. ప్రమాదవశాత్తు 2 జలపాతంలో పడి మునిగిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలో 2 కొట్టుకు వెళ్లిపోయారు. దీంతో ఓపిరాడక చైతన్య, సూర్యతేజ మరణించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ను ఉపయోగించి రెస్క్యూ చేపట్టగా కొంత సమయానికి 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలకు పోలీసులు ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా చైతన్య తండ్రి రామారావు 10 ఏళ్ల క్రితం జిల్లాలోని సింగరాయకొండ మండలం పాకల సముద్రం తీరంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్య మరణ వార్త తెలుసుకున్న తల్లి, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అలాగే సూర్యతేజ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. దీంతో తమ కుమారుల పార్థివ దేహాలను త్వరగా రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లను చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో విదేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోతున్న వారిలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.